హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి దీపావళికి మేము వైజాగ్ వెళ్తున్నాం, అప్పటి వ్లాగ్స్ అనమాట. సో చాలా లేట్ అయింది, దీపావళి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. బట్ ఎస్, ఫైనల్లీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం డిలే అవుతున్నాయి ఎడిట్ చేయడం. సో ఇంకా నా వాయిస్ విని ఎవ్వరూ అయితే భయపడొద్దు. నాకు 1 week నుంచి చాలా బ్యాడ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. అండ్ ఎస్, ఇప్పటికే వీడియోస్ ఎడిట్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎలా అయినా ఎడిట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. సో వాయిస్తో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇది ఇంకా ఏంటంటే, దీపావళి మనకి మండే వచ్చింది కదా, మేము ఏంటంటే సాటర్డే నైట్ బయలుదేరాము హైదరాబాద్లో. మా హరి వాళ్ళ ఫ్రెండ్ నవీన్ వస్తుంటే తనతో పాటు ఇంకా కార్లో వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇది సండే మార్నింగ్ అనమాట. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇల్లు వస్తుంది, అందుకని ఎప్పుడైనా కూడా అంతే, ఫస్ట్ మమ్మీ వాళ్ళకి కనపడి నెక్స్ట్ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. మా మమ్మీ చూసారా నా దసరా వ్లాగ్లో, మీరు చూస్తే అప్పుడు కూడా నేను వెళ్ళేటప్పటికి అలానే బయట ఉంది వెసల్స్ కొంచెం వాష్ చేసుకుంటూ, ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ మా చిట్టి చెల్లి, బంగారు తల్లి మా రోహిణి ఇంకా నిద్ర లేవలేదు, బజ్జుంది హాయిగా. సో 3 days ఉన్నాం మేము వైజాగ్లో. ఎవ్రీ టైం వచ్చినప్పుడు మా ఇంట్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. పూజ రూమ్ ఇక్కడ వరకు ఉండేది, కొంచెం పెరిగింది. ఇవి పెట్టించారు. ఇంకా మా ఇల్లు ప్రతిసారి మారిపోతుంటుంది. అరిగట్ చూడండి, సన్నమైపోయాడు. తమిళ్ పెయ్యే అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం, అత్తమ్మ ఇంటికి వెళ్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ టీ పెడతాను తాగేసి వెళ్ళండి అంటే, లేదు అస్సలు బీచ్కి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళి బీచ్ చూస్తూ టీ తాగుతా అని చెప్పేసి వెళ్ళాను. ఎందుకంటే దసరాకి నేను వచ్చినప్పుడు కూడా బీచ్కి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈసారి ఎలా అయినా బీచ్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి పట్టుపడ్డాను అనమాట. అండ్ ఇంకా బీచ్కి వెళ్ళే వేలోనే కింద మా రామాలయం ఉందన్నమాట. సో రామాలయంలోనే అయ్యప్ప స్వామి ఇంకా అందరి దేవుళ్ళు కూడా ఉంటారు. మా స్వామి వాళ్ళ బ్యాచ్ మొత్తం కూడా ఇక్కడ టెంపుల్స్లోనే పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ కార్తీక మాసం 2 months కూడా స్వాములకు ఎవ్రీ మార్నింగ్ కైంకర్యం పెడతారనమాట ఫ్రీగానే. సో అందుకే ఈ స్వాములందరూ ఇక్కడ హడావిడి. అండ్ ఇంకా అక్కడ హోల్డింగ్ మీద మీరు చూడొచ్చు మా పెద్ద గురుస్వామి ఇంకా మా డాడీ గురుస్వామి ఉన్నారు. ఇదన్నమాట టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మా స్వామికి కూడా కనపడేసి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాము. సో ఆయన పిలవడం చాలా కష్టమైంది. లోపలికి వెళ్దామంటే ఫ్రెష్ అప్ అవ్వలేదని వెళ్ళలేదు, బయట నుండి పిలుస్తుంటే ఎంతకీ ఆయనకి వినిపించట్లేదు. సో ఫైనల్లీ చూశారు. సో ఇంకా కనపడి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వస్తామని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో హరి కూడా వస్తున్నాడు ఆ రోజు. హరిని కూడా పిలిచాము, టీ తాగేసి వెళ్దులే రా అని చెప్పి. సో ఇంకా చూస్తున్నాము, ఇది వైజాగ్ వ్యూ పాయింట్ కదా, మీ అందరికి చాలామందికి తెలిసి ఉంటుంది. సో వ్యూ పాయింట్ దగ్గర చూస్తే అస్సలు టీ స్టాల్ కానీ టీ పాయింట్ కానీ ఏమీ లేదు. సరేలే ముందుకు సాగర్ నగర్ దగ్గర ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తా అని తీసుకెళ్ళాడు హరి. సో వెళ్ళాం, కానీ అక్కడ కూడా ఆ టీ స్టాల్ క్లోజ్ చేస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ 7:30, 8 ఎంతో అయిందంతే, అప్పటికే క్లోజ్ అయిపోయింది. సరే కదా అని మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ వెళ్ళాం. ఓకే దారిలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. అసలు దారిలో ఎక్కడ టీ స్టాల్సే కనిపించలేదు. ఇదేంట్రా బాబు, ఇంత పెద్ద వైజాగ్లో బీచ్ పక్కన ఒక్క కప్పు టీ దొరకట్లేదేంటి అని చెప్పేసి అనిపించింది. బట్ ఇంకా ఫైనల్లీ అక్కడ ఇక్కడ తిరిగి వైజాగ్ డ్రైవింగ్కి వెళ్ళాం. సో బీచ్ని చూస్తూ తాగుదాం అనుకున్న నా విష్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదన్నమాట. సో ఇది డ్రైవింగ్ ఎప్పుడో వచ్చా నేను 3-4 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అండ్ ఇంకా నేను అయితే చెప్పాలి కదా. సో చెప్పాను కదా ఇలా ఏంటంటే హరి వాళ్ళ ఫ్రెండ్ నవీన్ కార్లో వచ్చామని.
నేను కార్లో ఎప్పుడు పడుకున్నా అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ దాటాక ఎప్పుడో పడుకున్నా, మళ్ళీ వైజాగ్ వచ్చాక లేచాను. సో మిడ్ నైట్లో విజయవాడ క్రాస్ అయినప్పటి నుండి హెవీ రెయిన్స్ పడ్డాయంట, వాళ్ళకి డ్రైవింగ్ కొంచెం ప్రాబ్లం అయిందంట. అసలు నాకేమీ కూడా గుర్తులేదు, ఏమీ స్పర్శ లేదు అసలు. కంటిన్యూస్గా అంత హాయిగా పడుకొని వచ్చాను నేను వైజాగ్కి. రైడింగ్ చాలా తక్కువ, 35,000 రైడింగ్ తిరిగింది బండి. ఎప్పుడు ఒకప్పుడు అనుకున్నాను రెడ్ కలర్ తీసుకుందాం అనుకుని, అప్పుడు దొరకలేదు. ఇప్పుడు ఇప్పుడు ఉంది. అసలు బండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అయిపోయింది. బ్లాగ్ వీడియో ఫైనల్లీ టీ దొరికింది ఫ్రెండ్స్ మాకు. ఎక్కడెక్కడో బీచ్, ఇంట్లో మా అమ్మ టీ పెడతానంటే వద్దనేసి బీచ్ దగ్గరే టీ తాగుతూ బీచ్ చూడాలని పెట్టుబడి అయితే ఏం లేదు. 38 చెప్పాడు. సాగర్నగర్ నుంచి తెన్నెటి పార్క్ అంతా తిరిగాం, కానీ ఎక్కడ అసలు టీ షాపే లేదు. 36 మాట్లాడితే ఇచ్చేస్తారా మరి. అంటుంటారు కదా, తినే ప్రతి వస్తువు మీద కూడా మన పేరు ముందే రాసి ఉంటుంది అని. సో అలా మాకు ఆ రోజు డ్రైవింగ్ దగ్గర టీ తాగాలని ఆ టీ కప్ మీద మా నేమ్ రాసున్నట్టుంది. సో ఇంకా తాగేసి ఇంటికి వచ్చి ఇంకా హరిని డ్రాప్ చేసి ఇంకా మా డాడీ కార్ మేము తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా వెహికల్ అక్కడ హైదరాబాద్లో ఉంది కదా, ఇంక ఇక్కడ 3 days ఉంటాము, ఇంకా ఫెస్టివల్ కొంచెం అటు ఇటు తిరగడం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా హరి అన్నాడు, సరే స్వామి కారు పట్టుకెళ్ళండి, యూజ్ చేయండి అని చెప్పేసి ఇంకా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అత్తగారి ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. షికార్లు ఉరిమే తిరగడాలన్నీ అయిపోయినాయి. ఈసారైనా హర్షతో మీట్ అవ్వాలి కన్నా. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం కదా అత్తమ్మల ఇంటికి. అండ్ ఇంకా చెప్తున్నా కదా, ఈసారైనా హర్షితాన్ని మీట్ అవ్వాలని చెప్పి. సో హర్షిత మీకు తెలుసు, నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తుంటారు. సో ప్రతిసారి వెళ్ళినప్పుడు మీట్ అవుదాం అనుకుంటున్నా, కానీ ఏదో ఒకటి పని వల్ల హరిబరిగా వెళ్ళి రావడం అసలు కుదరట్లేదు. సో ఈసారైనా మీట్ అవుదాం అనుకుంటున్నా, చూపిస్తాను మీట్ అయ్యానో లేదో ఏమైందని. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అదే ఎండాడా అనమాట. అందరూ దాన్ని ఫ్యూచర్ హైటెక్ సిటీ అని అంటుంటారు, ఎందుకంటే ఆ ఏరియా అసలు చాలా చాలా డెవలప్ అయిపోయింది. అంతకుముందు ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదంట ఆ ఏరియా అంత డెవలప్ అవుతుందని. సో అండ్ ఇది నెక్స్ట్ క్రికెట్ స్టేడియం, అప్పుడు ఏదో కొంచెం మ్యాచెస్ అవుతున్నాయి అక్కడ, అందుకని ఇక్కడ మంచిగా హోల్డింగ్స్ అన్నీ పెట్టారు. సో వచ్చేసాం ఇంకా ఫైనల్గా ఇంటికి. అప్పటికే అక్క వాళ్ళిద్దరూ ఇంకా పిల్లలు అందరూ కూడా వచ్చేస్తున్నారు కాదు, అప్పటికి ఇంకా చిన్నక్క వాళ్ళు ఫ్యామిలీ ఇంకా రాలేదు. సో పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. అండ్ ఇంకా అత్తమ్మ అయితే వంట చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మాటల్లోనే చిన్నక్క వాళ్ళు కూడా వచ్చేసారు, సిరి, గీతు, సౌజక్క. నేను వెళ్ళిపోతాను రూమ్లోకి అప్పుడు తీసుకొచ్చి. ఇంకోండి గీతు వాళ్ళ తమ్ముడు. బన్నీగడ్ అంటే ఎవరనుకుంటున్నారు? ఆ పమేరియన్ పప్పి ఉంది కదా, అదే. అస్సలు ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఆల్మోస్ట్ పెళ్ళై 3 years అవుతుందా, ఇప్పటికి కూడా నన్ను దగ్గరికి రానివ్వదు, చూస్తూ అరుస్తుంది. ఓన్లీ ఫ్యామిలీలో వాళ్ళ 5-6 మెంబర్స్నే ఏమనదు. సో రిమైనింగ్ అందరినీ ఎవరిని చూసినా అలానే అరుస్తుంది, ఎవరిని అసలు ఇంటి దగ్గరలో కూడా రానివ్వదు. అండ్ ఇక్కడ ఇవి దీపం కుందులు అనమాట, సౌజక్క ఇచ్చింది నాకు, అత్తమ్మకి, ఇంకా రాధక్కకి, ముగ్గురికి కూడా తెచ్చిందనమాట. అండ్ ఇంకా ఇవి స్వీట్ బాక్సెస్. ఇక్కడ తెలుసు కదా మనకి హైదరాబాద్లో ఆఫీస్లో దివాళీకి ఇచ్చారు స్వీట్ బాక్సెస్, నాదొకటి, సూర్య గారిది ఒకటి. సో ఇంటికి వెళ్తున్నాం కదా అని ఇంటికి పట్టుకెళ్ళిపోయాం. సో ప్యాకింగ్ అయితే బాగుంది. సో కొంచెం వీడియో తీసుకుందాం కదా అని తీసుకొని చూపిస్తున్నా. సో కార్పొరేట్లో అంతే కదా, దివాళీకి స్వీట్స్ చాలా మ్యాండేటరీ. ఐ నో దివాళీ అయ్యి చాలా డేస్ అయింది. సో
ఇప్పుడు అడుగుతున్నా, సో మీ ఎవరన్నా వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు మీ ఆఫీస్లో ఎలాంటి స్వీట్ బాక్సెస్ ఇచ్చారు, ఇంకా ఏం గిఫ్ట్స్ ఇచ్చారు, ఇచ్చిన గిఫ్ట్స్ మీకు నచ్చాయా లేదా, మీకు ఇష్టం ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకేంటంటే ఇంకా అందరం ఒక దగ్గర ఉన్నామంటే హడావిడిగా గోలగోలగా ఉంటుంది. ఇంకా అందులోని ఫెస్టివల్ టైంలో తెలుసు కదా. అండ్ ఇంకా పిల్లలు ఇక్కడ మెహందీ వేసుకుంటున్నారు. సో మెహందీ అంటే ఫెస్టివల్ ఇంకా కూడా కొంచెం టైం టుగెదర్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. డెఫినెట్గా తన డిజర్వే సార్. ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నాడు, అందరి గురించి తెలుసుకుంటున్నాడు. ఏం చెప్తే అవతల పర్సన్కి బెటర్గా అర్థమవుతుంది అన్నది కూడా బాగా మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ. కండిషన్ సార్, వచ్చిన వస్తువులన్నీ ఒక్క పూటే తినాలి, ఒక్కడివే తినాలి. బ్రేక్ఫాస్ట్కి వస్తే లంచ్ లోపల తినేయాలి, కొంచెం లంచ్ లేట్గా పంపించమా. లంచ్కి వస్తే డిన్నర్ లోపల తినాలి. అలాగే సార్. అండ్ నీకు వచ్చిన ప్రతిదీ కొంత. సో నాకు కూడా వాళ్ళు మెహందీ పెడతానన్నారు, సరే కదా అని పెట్టించుకున్నాను. సో గీత చూసారు ఇక్కడ ఎంత బాగా పెడుతుందో. వీళ్ళు ఇలా మెహందీ పెట్టుకుంటుంటే నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది. నేను అంతే, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా షాప్కి వెళ్ళి మెహందీ తెచ్చుకొని నా అంతటి నేనే పెట్టుకోవడము, లేదంటే అపార్ట్మెంట్లో పిల్లలకి పెట్టడము, పక్కింటి అక్క వాళ్ళకి పెట్టడం అలా చేసేదాన్ని. అండ్ ఇక్కడ ఇంకా తర్వాత లంచ్ చేసేసాము. అత్తమ్మ ఆ రోజు చికెన్ బిర్యానీ ఇంకా రైతా అవి చేశారు. సో తినేసి ఇంకా నాకు కొంచెం పని ఉంటే వెళ్ళిపోతున్నాం అనమాట. సూర్య గారు తీసుకెళ్తున్నారు నన్ను. సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే నాకు చాలామందికి తెలుసుంటుంది, లాబెల్ అని స్కిన్ ట్రీట్మెంట్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నా. ఏంటంటే నేను వైజాగ్కి వచ్చే ముందు రోజు కారులో ఉన్నాను, కాల్ వచ్చిందనమాట వాళ్ళ నుంచి. సో లిఫ్ట్ చేస్తే, మేడం ఇలా మీది ఒక ఫేస్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ సెషన్ ఉండిపోయింది, మీరు మనీ పే చేశారు కానీ సెషన్కి రాలేదు, ఒకటి పెండింగ్ ఉంది అన్నారు. అవునా, ఎప్పుడో నేను 3 years బ్యాక్ చేసుకున్నాను, అసలు ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదు, ఇప్పుడు రావచ్చా అంటే యా పర్వాలేదు రావచ్చు అని చెప్పేసి అన్నారు. సో మనీ పే చేశాను కదా, ఎందుకు అమౌంట్ వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళాను. సో ఈ ట్రీట్మెంట్ నేను ఎప్పుడు తీసుకున్నా అంటే బిఫోర్ మ్యారేజ్, అంటే పెళ్ళికి ఎంగేజ్మెంట్ తర్వాత ఒక 2-3 months పెళ్ళికి టైం ఉంది అన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా. అప్పుడు కొంచెం పింపుల్స్ ఎక్కువ ఉండి పిగ్మెంటేషన్లా ఉంటే సో ఒక 7 to 8 sessions అని చెప్పేసి తీసుకున్నా. అమౌంట్ అంతా ముందే ఈఎంఐ స్ట్రక్చర్లో పే చేసేసాను. సో ఈ సెషన్ ఎలా మిస్ అయ్యానో తెలీదు. అండ్ లక్కీలీ వాళ్ళు చెప్పారు ఎలానో వైజాగ్లో ఉన్నా కదా అని చెప్పేసి వెళ్ళా. అండ్ ఇంకా ట్రీట్మెంట్ నాకు వాళ్ళు ఏం చేస్తారంటే క్యూ స్విచ్ అనమాట అది. సో ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వైజాగ్ వెళ్ళి బీచ్కి ఎలా అయినా వెళ్ళాలన్నాను కదా, అందుకని సూర్య గారు ఆర్కే బీచ్ తీసుకెళ్తున్నారు. నేనేమో నాకు ఆర్కే బీచ్ వద్దు, నాకు తెన్నేటి పార్క్ బీచే కావాలని నేను గొడవ పెడుతున్నా. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూస్తుంటే తెన్నేటి పార్క్ దగ్గరే మా ఇల్లు. సో నేను ఎప్పుడు కూడా తెన్నేటి పార్క్ దగ్గరే ఉంటాను. సో ఇవాళ అప్పుడు ఆర్కే బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ యాక్చువల్లీ ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, సో నా ఫోన్ అనుకోకుండా కింద పడిపోయి జస్ట్ క్యాజువల్గా పడింది అంతే. ఇలా చూసేసరికి మొత్తం స్క్రీన్ డిస్ప్లే అంతా బ్రేక్ అయిపోయి ఫోన్ చచ్చిపోయిందనమాట. ఇంకా నా ఫోన్ రిపేర్కి ఇచ్చాను. సో ఇలా బీచ్కి వెళ్ళాం, ఇంకా అలా జరిగింది. ఇంకా బీచ్లో ఏం టైం స్పెండ్ చేయలేదు. ఇంకా వెంటనే రిపేర్కి వచ్చేసి ఇంకా మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇలా నైట్ టెంపుల్లో పడి పూజ ఉందని స్వామి చెప్పారు. సో అందుకు ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా పడి పూజకి వచ్చేసాము.
వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ దీపావళి డే ఏం చేసాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అని నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. బాయ్ బాయ్.